బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు. హిందూ మతంలో త్రిమూర్తులుగా సృష్టికర్తగా బ్రహ్మ, సంరక్షకుడుగా విష్ణువు మరియు విధ్వంసకుడుగా శివుడితో రూపొందించబడ్డాయి. శివుడు మరియు విష్ణువులకు లెక్కలేనన్ని ఆలయాలు ఉన్నప్పటికీ భారతదేశంలో బ్రహ్మకు ఒకే ఒక ఆలయం ఉంది. త్రిమూర్తులు సమానులు. మరి త్రిమూర్తులలో బ్రహ్మదేవుడు సృష్టికర్త, విష్ణువు సంరక్షకుడు మరియు శివుడు సంహారకుడు. మరి దేవతల దేవుళ్ళుగా పరిగణించబడే వీరు దేశవ్యాప్తంగా విష్ణువు మరియు శివుడికి మాత్రమే ఆలయాలు ఉండడం, బ్రహ్మకు ఉన్నత స్థానం ఉన్నప్పటికీ భారతదేశంలో ఒకే ఒక ఆలయం ఉండటం, ఈ రహస్యాల వెనుక ఉన్నటువంటి కారణాల గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవునకు రాజస్థాన్లోని పుష్కర్లోని బ్రహ్మ ఆలయము ప్రసిద్ధం. భారతదేశంలో బ్రహ్మను పూజించడానికి స్థలాలు ఎందుకు లేవు? ప్రాచీన హిందూ గ్రంథాలలో బ్రహ్మదేవుడు ఎంతో గౌరవించబడి పూజించబడుతున్నప్పటికీ దేవాలయాలలో లేదా ఇళ్లలో ఆయనను చాలా అరుదుగా పూజిస్తారు. ఎంతగా అంటే దేవాలయాల భూమిగా పిలువబడే భారతదేశంలో కూడా ఆయనకు అంకితం చేయబడిన ఒకే ఒక ఆలయం ఉంది. కానీ విశ్వ సృష్టికర్తకు ఆయనకు ఒకే ఒక ఆలయం ఎందుకు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఇతిహాసాల ప్రకారంగా బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య జరిగినటువంటి పోరాటం గురించి చెబుతుంది. ఇద్దరు దేవుళ్లలో తమ గొప్పతనాన్ని ప్రకటించుకోవాలని కోరుకున్నారు. వారి వివాదాన్ని పరిష్కరించడానికి శివుడు ఒక కాంతి స్తంభాన్ని సృష్టించి స్తంభం చివరను కనుగొనేవాడే ఉత్తమమైనటువంటి వారని చెప్పాడు. బ్రహ్మ పైభాగాన్ని వెతుక్కుంటూ స్తంభం పైకి వెళ్ళగా విష్ణువు స్తంభం అడుగు భాగాన్ని వెతుక్కుంటూ క్రిందకు వెళ్ళాడు. వేల సంవత్సరాల అన్వేషణ తర్వాత ఇద్దరు స్తంభం చివర్లను కనుగొనలేకపోయారు. విష్ణువు తన ఓటమిని అంగీకరించాడు, కానీ బ్రహ్మ అబద్ధం చెప్పాడు. అతని అబద్ధం మరియు అహంకారంతో కోపోద్రిక్తుడైనటువంటి శివుడు అతను పూజకు అర్హుడు కాదని శపించాడు. బ్రహ్మకు అంకితం చేయబడిన ఆలయాలు ఎక్కువగా లేకపోవడానికి ఇది ఒక కారణం. మరొక కథ ప్రకారంగా బ్రహ్మ విశ్వాన్ని సృష్టిస్తున్నప్పుడు అతను శతరూప అనగా 100 అందమైన రూపాలు కలిగినటువంటి ఒక స్త్రీ దేవతను సృష్టించాడు. బ్రహ్మ వెంటనే తన సృష్టి పట్ల మోహం చెందాడు. శతరూప బ్రహ్మ దృష్టిని తప్పించుకోవడానికి వివిధ దిశల్లో కదిలినా కూడా ఆమె ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మ ఒక తలని పెంచుకున్నాడు. ఆ విధంగా బ్రహ్మ 5 తలలను అభివృద్ధి చేసుకున్నాడు. ప్రతి వైపు ఒకటి మరియు మరొక దానిపైన ఒకటి. అందువల్ల బ్రహ్మను నియంత్రించడానికి శివుడు ఆ పై తలను నరికివేశాడు. అలాగే శతరూప బ్రహ్మ కుమార్తె అని తనను తాను సృష్టించాడని శివుడు భావించాడు. అందువల్ల బ్రహ్మ ఆమెపై వ్యామోహం పెంచుకోవడం తప్పు అని శివుడు నిర్ధారించాడు. భారతదేశంలో అపవిత్ర బ్రహ్మకు సరైనటువంటి పూజలు ఉండకూడదని ఆయన ఆదేశించాడు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా విష్ణువు మరియు శివుడు మాత్రమే ఆలయాలతో పూజించబడుతూ ఉన్నారు. బ్రహ్మకు 2 ఆలయాలు మాత్రమే ఉన్నాయి. ఈ సంఘటన జరిగినప్పటి నుండి బ్రహ్మ పశ్చాత్తాపం చెందుతూ 4 వేదాలను పఠిస్తూ ఉన్నారు. బ్రహ్మదేవునికి అంకితం చేయబడిన ఏకైక ఆలయంగా చెప్పబడే రాజస్థాన్లోని పుష్కర్లో ఉన్న జగత్పీత బ్రహ్మ మందిర్ లేదా బ్రహ్మ ఆలయము. ఈ ఆలయము ప్రపంచంలోని మొదటి 10 మతపరమైన ప్రదేశాలలో మరియు 5 ముఖ్యమైన భారతీయ హిందూ తీర్థయాత్రలలో ఒకటి. బ్రహ్మ ఆలయము 14వ శతాబ్దంలో నిర్మించబడిందని మరియు 2000 సంవత్సరాల పురాతనమైనదని నమ్ముతారు. అలాగే ఈ ఆలయాన్ని విశ్వామిత్ర మహర్షి నిర్మించారు. తర్వాత ఆదిశంకరాచార్యులు అదనపు నిర్మాణాలు చేశారు. ఈ ఆలయంలో ప్రధాన ద్వారం వద్ద హంసల చిత్రంతో పాలరాయితో చేసిన మెట్లు మరియు ముఖ్య మండపానికి దారి తీసేటువంటి అలంకరించబడిన ద్వారం ఉన్నాయి. గర్భగృహం అనగా మధ్య గర్భగుడిలో బ్రహ్మ విగ్రహం ఉంచబడింది. బ్రహ్మ విగ్రహము చౌమూర్తి అనగా 4 తలలతో 4 చేతులు అడ్డంగా కాళ్ళు చాపి కూర్చొని 4 దిశలను చూస్తూ కాపలాగా ఉంటాడు. బ్రహ్మదేవుని 2 భార్యలు సావిత్రి మరియు గాయత్రి అతనికి విగ్రహానికి ఇరువైపులా కూర్చొని ఉన్నారు. పురాతన హిందూ గ్రంథం పద్మపురాణంలోని ఒక కథ ప్రకారంగా
క్రూరత్వం కారణంగా వజ్రనాభ అనే రాక్షసుడిని చంపిన తర్వాత బ్రహ్మదేవుడు ఆ రాక్షస చర్య నుండి తనను తాను శుద్ధి చేసుకోవడానికి ఒక యాగం చేయాలనుకున్నాడు. యాగం చేయడానికి ప్రశాంతమైన ప్రదేశం కోసం వెతుకుతూ ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు ఎల్లప్పుడూ తన చేతిలో పట్టుకునేటువంటి కమలం భూమిపై పడింది. బ్రహ్మదేవుడు తన పుష్పం పడిన చోటనే యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రదేశాన్ని పుష్కర్ అని పిలువబడింది. పుష్ప అంటే పువ్వు, కేర్ అంటే చేయు, అందుకే పుష్కర్ అనే పేరు వచ్చింది. ఆ యాగం బ్రహ్మ మరియు అతని భార్య సావిత్రి చేయవలసి ఉందని కథ చెబుతుంది. కానీ సావిత్రి లేకపోవడంతో బ్రహ్మ స్థానికంగా ఉన్న అందమైన గుర్జార్ అమ్మాయి గాయత్రిని వివాహం చేసుకున్నాడు మరియు వారు కలిసి యాగ వేడుకను నిర్వహించారు. ఇది సావిత్రికి నచ్చలేదు మరియు ఆమె బ్రహ్మను అతని అనుచరులు పుష్కర్లో మాత్రమే పూజించాలని శపించింది. కాబట్టి కథ ప్రకారంగా భారతదేశంలో బ్రహ్మకు అంకితం చేయబడిన ఏకైక ఆలయము పుష్కర్ ఆలయం. ఈ బ్రహ్మ ఆలయము ఒక ప్రత్యేకమైనటువంటి పుణ్యక్షేత్రం. ఎందుకంటే ఇక్కడ సన్యాసి పూజారులు మాత్రమే పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతిస్తారు. బ్రహ్మ ఆలయంలో 3 రకాల పూజలు జరుగుతాయి. మొదటిది సంధ్యాహారతి. దీనిని సూర్యాస్తమయం తర్వాత నిర్వహిస్తారు. తరువాత రాత్రి శయనహారతి. సూర్యాస్తమయం తర్వాత సుమారు 5 గంటలు నిర్వహిస్తారు. మరియు చివరిగా మంగళహారతి. దీనిని సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున నిర్వహిస్తారు. ఇక్కడ అనుసరించే మరో ఆచారం వివాహిత పురుషులు గర్భగృహంలోనికి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. కార్తీక పౌర్ణమి సమయంలో ప్రతి సంవత్సరము ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుష్కర్ ఉత్సవము లేదా పుష్కర్ మేళా ఇక్కడ జరుగుతుంది. ఈ వేడుకలు 5 రోజుల పాటు కొనసాగుతాయి. ఈ సమయంలో యాత్రికులు పవిత్ర పుష్కర్ సరస్సులో పవిత్ర స్నానం చేసి బ్రహ్మ ఆలయంలో పూజలు చేస్తారు. ఈ విధంగా బ్రహ్మ ఆలయము ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతి ఒక్కరూ బ్రహ్మ ఆలయాన్ని దర్శించుకోవడానికి ప్రయత్నించండి. ఆ బ్రహ్మదేవుడి కృపకు పాత్రులు కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.